ఒకళ్ళు మాట్లాడేటప్పుడు అంటే డైరెక్ట్ స్పీచ్‌లో ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ ఉంటే, ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఎలా మార్చాలి చూద్దాం. ఈ ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి సంతోషంతో చెప్పేటివి, బాధతో చెప్పేటివి, ఇట్లా ఏదైనా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసి చెప్పేటప్పుడు ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క పదాలను ఇండైరెక్ట్ స్పీచ్‌లో మనం ఉపయోగిస్తాము. అవి ఎలా ఉంటాయంటే, ఎక్స్‌క్లైమ్డ్ విత్ జాయ్ సంతోషంతో చెప్పేటప్పుడు, ఎక్స్‌క్లైమ్డ్ విత్ సారో బాధతో చెప్పేటప్పుడు, ఎక్స్‌క్లైమ్డ్ విత్ వండర్ ఏదైనా ఆశ్చర్యానికి అద్భుతంగా అనిపించినప్పుడు చెప్పేటివి, ఎక్స్‌క్లైమ్డ్ విత్ డిలైట్ సంతోషంతో ఎక్కువ సంతోషంతో చెప్పేటివి. ఈ విధంగా సందర్భాన్ని బట్టి మనం ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, హీ సెడ్ అతను అన్నాడు అంటే చెప్పాడు. హుర్రే ఐ వన్ ఏ ప్రైజ్ నేను ప్రైజ్ గెలిచాను ఇది సంతోషంతో చెప్పిన వాక్యం. ఆయన ప్రైజ్ గెలిచానని సంతోషం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. చూడండి ఇండైరెక్ట్ స్పీచ్, హీ ఎక్స్‌క్లైమ్డ్ విత్ జాయ్ ఎక్స్‌క్లైమ్డ్ విత్ జాయ్ అని ఇక్కడ ఉపయోగిస్తాము. దట్ హీ హ్యాడ్ వన్ ఏ ప్రైజ్ అంటే అతను ఉపయోగించిన వాక్యం ఐ వన్ పాస్ట్ సింపుల్. ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది రూల్ ప్రకారం. హీ ఎక్స్‌క్లైమ్డ్ విత్ జాయ్ దట్ హీ హ్యాడ్ వన్ ఏ ప్రైజ్ తను ప్రైజ్ గెలిచానని సంతోషంతో అతను చెప్పాడు. ఇలా మారుస్తాము. షీ సెడ్ ఆమె చెప్పింది. అలాస్ ఐ ఫెయిల్డ్ అయ్యో నేను ఫెయిల్ అయ్యాను అనింది. ఇక్కడ ఐ అంటే ఎవరు చెప్పింది ఆమె కాబట్టి షీ అవుతుంది. ఇది పాస్ట్ సింపుల్. ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్గా రాస్తాము. ఇక్కడ బాధ చెప్పింది కాబట్టి ఎక్స్‌క్లైమ్డ్ విత్ సారో అని ఉపయోగిస్తాం. షీ ఎక్స్‌క్లైమ్డ్ విత్ సారో దట్ షీ హ్యాడ్ ఫెయిల్డ్ తను ఫెయిల్ అయ్యానని ఆమె బాధను వ్యక్తం చేసింది అని మారుస్తాము. ద బాయ్ సెడ్ పిల్లవాడు చెప్పాడు. ఓ ఇట్ ఈస్ అమేజింగ్ ఓ చాలా అద్భుతంగా ఉంది అంటాడు. అంటే సంతోషం వ్యక్తం చేయడం. ఇక్కడ ద బాయ్ ఎక్స్‌క్లైమ్డ్ విత్ డిలైట్ దట్ ఇట్ వాజ్ వెరీ అమేజింగ్. ఇట్ ఈజ్ అమేజింగ్ అనేది ప్రజెంట్ టెన్స్ అయితే దానిని పాస్ట్ టెన్స్లోకి మారుస్తాం. ఈజ్ వాజ్ అవుతుంది. ఇటు అలాగే ఉంటుంది కామన్గా. ద బాయ్ ఎక్స్‌క్లైమ్డ్ విత్ డిలైట్ దట్ ఇట్ వాజ్ వెరీ అమేజింగ్ అది చాలా అద్భుతంగా ఉందని పిల్లవాడు సంతోషం వ్యక్తం చేశాడు అవుతుంది. షీ సెడ్ ఆమె చెప్పింది. బ్రేవో యూ డిడ్ వెల్ నువ్వు చాలా బాగా చేశావు అని మెచ్చుకునింది. యూ అంటే మనల్ని కావచ్చు ఎదుటి వ్యక్తిని కావచ్చు. డిడ్ వెల్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ డన్గా మారుతుంది. ఇక్కడ మెచ్చుకోలుగా చెప్పినప్పుడు అప్లాడెడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. షీ అప్లాడెడ్ హిమ్ అతనిని మెచ్చుకునింది. సేయింగ్ చెప్తూ ఏమని దట్ హీ హ్యాడ్ డన్ వెల్ అతను బాగా చేశాడు అని ఆమె అతనిని మెచ్చుకునింది. ఇలా మారుస్తాము. డైరెక్ట్ స్పీచ్లో ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు టెన్స్ మారుతుంది. అవసరానుగుణంగా సబ్జెక్టుని మారుస్తాము. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ స్పీచ్లో యూనివర్సల్ ట్రూత్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి తెలుసుకుందాము.